నమస్తే, జై శ్రీ అమ్మ భగవాన్. ఈరోజు మన ఈ ముక్తి మోక్ష అనువాద తరగతిని ముందుగా ప్రార్థనతో ప్రారంభిస్తాము. దయచేసి అమ్మ భగవాన్ని ఆవాహనం చేసుకుంటూ మనం తోడుగా ఉంటూ వారు ప్రసాదించిన జ్ఞానాన్ని పూర్తిగా అవగాహన చేసుకునేటట్టు అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకుంటాము. ఓం శ్రీ सर्वदेव श्री परंज्योति श्री कल्कि भगवती समेत श्री कल्कि भगवते नमः. ओम. మొదటి ప్రశ్న. పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. స్వర్ణయుగము ఈ భూమి మీద ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, మన సంస్థ యొక్క పాత్ర ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మనము ఈ ఉద్యమాన్ని స్వర్ణయుగ ఉద్యమము అని పిలుస్తాము, గోల్డెన్ ఏజ్ మూమెంట్. ఇది ప్రపంచమంతటా ఎక్కువగా ఉపయోగించబడుతుంది. అయితే భారతదేశంలో ఎక్కువగా వినియోగంలో లేదు. కానీ ఈ మూమెంట్ స్వర్ణయుగ ఉద్యమము అని పిలుస్తారు. స్వర్ణయుగము ప్రారంభమైంది. ఇదొక చైతన్యము, ఇదొక యాత్ర. మనము ఆ యాత్రలో ఉన్నాము. ఆ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర మరో 1000 లేదా 1500 సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ యాత్ర ముగిసిపోతుంది. ఎందుకంటే అప్పటికి మానవులు ఒక కొత్త జాతిగా అభివృద్ధి చెందుతారు. మన జాతి, మనము హోమో సేపియన్స్ అని పిలువబడతాము. అది ముగిసిపోతుంది. ఒక కొత్త జాతి ఆ స్థానంలోకి వస్తుంది. ఇది సుమారు 1000 నుండి 1500 సంవత్సరాలు పడుతుంది. ఇదే యాత్ర. మనం ఈ యాత్రలో ఉన్నాము. ఆ యాత్ర మొదలైంది. స్వర్ణయుగం ప్రారంభమైంది. మనం ఆ యాత్రలో ఉన్నాం. ఆ యాత్రలో చాలా అంశాలు జరుగుతాయి. కొన్ని విషయాలను నేను మీతో పంచుకుంటాను, కొన్ని విషయాలు మీకు చెప్పను. ఎందుకంటే నేను వాటి గురించి మాట్లాడితే మీరు ఆందోళన చెందుతారు. ఇది చాలా ముఖ్యమైనది. మీకు అసౌకర్యం కలగకుండా చూడటము ముఖ్య ఉద్దేశం. ఉదాహరణకు స్వయం ఇచ్చ, ఫ్రీ విల్ గురించి కొంచెం చెప్పడం వల్లే కొందరికి ఆందోళన కలిగింది. అది మాత్రం కాదు, ఈ విశ్వంలో ఇంకా చాలా ఉన్నాయి. దేవుడి గురించి ఇంకా చాలా ఉంది. మానవ జాతి గురించి ఇంకా చాలా ఉంది. వాటిని చెప్పాలంటే మీరు సిద్ధంగా లేరు. మీరు ఇబ్బంది పడవచ్చు. అందువల్ల మేము మీకు ఇబ్బంది కలిగించేది ఏమీ చెయ్యము. మీరు తెలుసుకోవడానికి సురక్షితమైనవి మాత్రమే చెప్తాము. కొన్ని విషయాలు కష్టతరంగా ఉండవచ్చు, కానీ దయచేసి సహనం వహించండి. ఎందుకంటే అది దీర్ఘకాలంలో మీకు ఉపయోగపడుతుంది. సర్వదా అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే సైన్సు, టెక్నాలజీ, శాస్త్రము, సాంకేతికత ఒక విప్లవాత్మక మార్పు రాబోతుంది. ఇది ఒక అద్భుతమైన మార్పు. దీని గురించి మీకు ఎలాంటి ఆలోచన లేదు. మీరు దీని గురించి ఊహించలేరు కూడా. ఇది సులభంగా చెప్పాలంటే మీకు ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ గురించి తెలుసు. అందరి నోట్లలో ఇప్పుడు ఇదే మాట ఉంది. కాబట్టి మీరు వాటి గురించి వినే ఉంటారు. క్వాంటమ్ కంప్యూటర్స్ ఏం చేస్తున్నాయి అని. ఎందుకంటే అవి ఇప్పటికే ఉపయోగంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటర్లు ఒక గొప్ప ప్రగతిని సాధించబోతున్నాయి. అవి ఇప్పటికే చాలా ఆధునికంగా ఉన్నాయి. ఇప్పుడు అవి ఒక అద్భుతమైన పురోగతిని పొందబోతున్నాయి. అదేవిధంగా AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, ఇది కూడా పెద్ద పురోగతిని సాధించబోతుంది. అంతేకాక ఈ రెండు ఒక నిరాకాంక్షమైన విధంగా కలుస్తాయి. అది మీరు ఊహించలేరు. దీని ఫలితంగా మనం ఇప్పుడు తెలుసుకున్న శాస్త్రానికి ఒక కొత్త అర్థం వస్తుంది. మీరు ఊహించలేని ఒక కొత్త సాంకేతికత మీ ముందు ప్రత్యక్షమవుతుంది. అది జరగబోతుంది. అది మరింత త్వరగా జరుగుతుంది.
ఇక్కడ సమస్య మార్పులో లేదు, కానీ ఆ మార్పు వచ్చేటప్పుడు వేగంలో ఉంది. మీరు ఇప్పుడు ఎడ్ల బండిపై ప్రయాణానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఒకేసారి మిమ్మల్ని జెట్పై ప్రయాణం చేయిస్తారు. మీరు దాన్ని ఎలా సహించగలరు? ఇది జరగబోతున్న పరిణామం. ఇది మీకు ఇప్పుడే అవసరం లేదు కాబట్టి దీనిని లోతుగా పోవడం అవసరం లేదు. నేను మీకు కేవలం ఏం జరుగుతుందో చెప్తాను. భూమిపై ఇక ఏ పని ఉండదు. మనుషుల కోసం ఇక పని ఉండదు. అందుకే మనము మోక్షో నామ శ్లోకంలో జపిస్తాము. అందులో కర్మణో బంధాత్ విముక్తి అని చెప్తాము. దాని ఒక ముఖ్యమైన అర్థం ఏమిటంటే పని నుండి విముక్తి. మీరు ఇక పని చేయాల్సిన అవసరం లేదు. దీనిని ఒకసారి ఆలోచించండి. కోట్ల సంవత్సరాల సృష్టి మీరు ఒక ఆఫీస్లో పనిచేయడానికి, ఒక ఫ్యాక్టరీలో పనిచేయడానికి వీటికి మాత్రమే ఉందా? ఇది చాలా హాస్యాస్పదం. ఈ గొప్ప సృష్టి మీకు కేవలం పేపర్పై సిరా పెట్టడానికి, టైప్ చేయడానికి లేదా ఒక యంత్రాన్ని నడిపించడానికా? ఇది ఈ విశ్వం యొక్క లక్ష్యం అవుతుందా? లేదు. మొత్తం పని అంతా ఆగిపోతుంది. యంత్రాలు అన్నీ చేస్తాయి. అవి మీకోసము అన్నీ చేస్తాయి. ప్రతి ఒక్కరికి వారి అవసరమైనది అన్నీ ఇస్తుంది. దానికోసం మీరు ఏమీ చేయకుండానే ప్రభుత్వాలు మీ బాగోగులను చూసుకుంటాయి. మీకు కావాల్సింది ఏదైనా ఇస్తాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో చిన్న ప్రయోగాలు జరుగుతున్నాయి. అక్కడ మనుషులకు ఒక ప్రదేశంలో నివసించడానికి అనుమతించబడుతుంది. అక్కడ వారిని పూర్తిగా శ్రద్ధగా చూసుకుంటారు. ఒకే ఒక షరతు ఏమిటంటే వారు పని చేయకూడదు. వారి జీవనోపాధి కోసం పని చేయకూడదు. మీరు ఆనందం కోసం పని చేయాలనుకుంటే మీరు పని చేయొచ్చు, కానీ జీవనోపాధి కోసం కాదు. మీ సంతోషం, మీ ఆనందం కోసం మాత్రమే. ఇది ఇప్పటికే కొన్ని దేశాల్లో జరుగుతుంది. ఉదాహరణకు కొన్ని నెలల క్రితం ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో మన కేంద్రాల గురించి విచారించాను. ఒక ప్రత్యేక దేశంలో మన కేంద్రంలో 3 లేదా 4 మంది పనిచేస్తున్నారని చూశాను. మరియు వారికి అధికంగా వేతనం ఇస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను. మనము అంత పెద్ద మొత్తంలో ఎలా చెల్లించగలము? అది కూడా ఒక చిన్న కేంద్రంలో. మరియు అక్కడ బాధ్యత వహించేవారు చెప్పారు, వీరి వేతనాన్ని ప్రభుత్వం ఇస్తుంది అని. నేను ఆశ్చర్యపడి అడిగాను, ఇది మన వన్నెస్ సెంటర్ కదా అని. వీరు మన సిబ్బంది. ప్రభుత్వం వీరికి వేతనం ఎలా ఇస్తుంది? ఆ దేశంలో మీరు పని చేయాలని అనిపించకపోతే మీరు పని చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మీ గురించి అన్నీ చూసుకుంటుంది. అంతేకాదు, మీరు చెప్పవచ్చు, నేను కేవలం ఇక్కడ పని చేస్తాను, ఇతర చోట్ల పని చేయడానికి నేను సిద్ధంగా లేనని. దీనివల్ల వారు మన సిబ్బందిగా మారారు. 3 అంకిత భావం ఉన్న సిబ్బంది మనం పొందాము. వారికి ప్రభుత్వం నుండి మంచి వేతనం లభిస్తుంది. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇది జరుగుతుందని మీరు ఊహించగలరా? కనీసం మీరు ఊహించలేరు. ఇది భారతదేశంలో జరగడం ఊహించగలరా? అది ఒక అభివృద్ధి చెందిన దేశం. అది ఇంకా పెరుగుతుంది. మరిన్ని అభ్యర్థులు మనకు దరఖాస్తు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం 3 మాత్రమే అనుమతించింది. మిగతా వారు ఇతర చోట ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు కేవలం జీవనోపాధి కోసం మాత్రమే. కానీ ప్రపంచం మారుతుంది. వారు చెప్తున్నారు, మాకు చేయడానికి ఏమీ లేదు, కానీ ఈ కేంద్రంలో ఉండటం, ప్రజలకు సహాయం చేయడం మాకిష్టం. ఇది ఇప్పటికే జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయాలు చాలా వేగంగా జరుగుతాయి. కాబట్టి ధనవంతులు లేదా పేదలు అనే ప్రశ్న ఉండదు. మీకు కారు కావాలా? అది మీకు దొరుకుతుంది. మీరు పిక్నిక్ వెళ్ళాలనుకుంటున్నారా? అవును, మీరు వెళ్ళగలరు. ఒక హోటల్లో కూర్చొని ఆనందించాలనుకుంటున్నారా? ప్రభుత్వం దానికి చెల్లిస్తుంది. మీకు కావాల్సింది ఏదైనా పొందుతారు. ప్రభుత్వం మీకు సేవ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే మనుషులు చనిపోవాలని అనుకుంటున్నారు. ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? ఇది ఒక ప్రతికూల అంశం. అనుకూల అంశము కోణం ఏంటంటే ఇక పని అవసరం ఉండదు. కర్మణో బంధాత్ విముక్తి. అన్ని కార్యాలు పూర్తవుతాయి. కఠినంగా చదవడానికి అవసరం ఉండదు. ఆ పనులన్నీ ఏదో ఆటవికి తెగల ఆటల్లా మారిపోతాయి. ఇది ఇంకా వేగంగా జరుగుతుంది.
మీరు చదువుకోవడానికి అవసరం లేదు. అప్పుడు మీరు ఎందుకు బతకాలి? జీవితం సమూలంగా ఇలాగే ఉంటుంది. ఇప్పటికీ మీరు సమస్యల ద్వారా దీనిని కప్పిపుచ్చుకుంటున్నారు. ఎలా? సమస్యల ద్వారా. మీరు జీవించేదానికి సమస్యలు అవసరం. మీకు ఆ విషయం గుర్తు రావడం లేదు. అందువల్ల అన్నీ మారిపోతాయి. మీ జీవితానికి మరింత ప్రయోజనం ఉండదు. మీ జీవితానికి అర్థం ఉండదు. కుటుంబాలు చాలా బలహీనంగా మారిపోతాయి. పెళ్ళిళ్ళు చాలా తగ్గిపోతాయి. పిల్లల సంఖ్య కూడా తగ్గిపోతుంది. అందరూ ఏదో వ్యర్థ ప్రయోజనం లేని జీవితాన్ని గడపడం మొదలుపెడతారు. ఇది ఇప్పటికే చాలా చోట్ల, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రారంభమైంది. అప్పుడేమవుతుంది? ఇదంతా చాలా వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసే కుటుంబాలు అవన్నీ త్వరలో మాయమవుతాయి. మనుషులు పిల్లల్ని కనడం మరియు వారి జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఆగిపోతుంది. జీవితం భయానకంగా మారిపోతుంది. ఒకే ఒక డిమాండ్ ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడం. కాబట్టి ప్రభుత్వం మీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న కొద్దీ జనాభా ఎక్కడ ఉంటుంది? అది పోతుంది. ఇప్పటికే చాలా దేశాల్లో జనాభా తగ్గుముఖం పడుతుంది. పని చేయడానికి ఏమీ లేనందున ప్రజలు జీవించడానికి ఇష్టపడరు. నిర్వహించడానికి ఎటువంటి సమస్య లేదు. మీ సమస్యలేంటి? ప్రాథమికంగా ఆర్థిక సమస్యలు. వాటిని ప్రభుత్వం చూసుకుంటుంది. లేదా కుటుంబ సమస్యలు. కుటుంబం ఉండదు. కాబట్టి మీరు జీవితంతో ఏం చేయబోతున్నారు? ఈ అభివృద్ధి అంతటికీ అదే ప్రతికూల కోణం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ అద్భుతమైన అభివృద్ధి అంతటిలోనూ జీవితం అన్ని అర్థాలను, అన్ని ప్రయోజనాలను అన్నిటినీ కోల్పోయేటట్టు చేస్తుంది. మరియు అన్ని విషయాలు ఏకత్వం వైపు కదులుతాయి. ప్రస్తుతం విషయాలు 2గా, 2-4గా మాత్రమే విభజించబడుతున్న కాలంలో మనం ఉన్నాము. ఒకటి అనేకంగా మారుతుంది. విశ్వం ప్రారంభంలో అది ఒకటే, అది అనేకంగా ఇదంతా అయ్యింది. మన ప్రియమైన సూర్యుడు కూడా ఒక భారీ ద్రవ్యరాశి, వాయుగోళం. అప్పుడు అవి వాయుగోళం చిన్న ద్రవ్యరాశిగా మారాయి. ఇతర గ్రహాలు ఉద్భవించాయి. మరియు చివరికి మనము ఇక్కడ ఉన్నంత వరకు ఇలాగే కొనసాగుతుంది. కాబట్టి ఇది ఒకటి అనేకంగా మారుతుంది. ఇప్పుడు ప్రయాణం ఏమిటంటే అనేకం ఒకటిగా మారుతుంది. అన్ని రకాల విభజనలు అదృశ్యమవుతాయి. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? క్వాంటం కంప్యూటింగ్ మరియు AI. ఇప్పుడున్న ఈ క్వాంటం కంప్యూటర్ కాదు రాబోయేది. చాలా అభివృద్ధి చెందినది, చాలా అధునాతనమైనది. అది మాత్రమే ఈ అంతర్దృష్టులను అభివృద్ధి చేస్తుంది. మరియు ఏం జరుగుతుంది? అన్ని విభజనలు తొలగిపోతాయి. ఎందుకంటే అది ఏ విభజనను అనుమతించదు. విశ్వంలోకి, ప్రపంచంలోకి, ప్రజల్లోకి అంతర్దృష్టి అలా ఉంటుంది. విభజన అర్ధరహితంగా మారుతుంది. అది పిచ్చితనం అవుతుంది. అన్ని విభజనలు తొలగిపోతాయి. అంటే విభజించే అన్ని మతాలు తొలగిపోతాయి. ఇకపై విభజించే మతం ఏదీ ఉండదు. తాజాగా కొత్త అంతర్దృష్టులతో ఒకే మతం మాత్రమే మనుగడకు సాగిస్తుంది. అది మీ స్వంత మతం. మీలో చాలా మందిది. సనాతన ధర్మం మాత్రమే మనుగడ సాగిస్తుంది. మీరు ఇప్పుడు దానిని కొత్త కళ్ళతో చూస్తారు. అది తనను తాను పునర్నిర్మించుకుంటుంది. కోల్పోయిన పాత అంతర్దృష్టులు తిరిగి వస్తాయి. మరియు అదే సనాతన ధర్మంలో ఈ క్వాంటం కంప్యూటర్ మరియు ఈ AI కారణంగా మీరు తాజాగా కొత్త అంతర్దృష్టులను పొందగలుగుతారు. మీరు ఇప్పుడు అర్థం చేసుకునే విధానం నుండి కాకుండా చాలా భిన్నంగా అర్థం చేసుకుంటారు. ఇది చాలా అసాధారణమైనది. కానీ మీరు అంతర్దృష్టిని కోల్పోయారు. మరియు బదులుగా మనం ఏం చేస్తాం? మనం చాలా చెత్త మరియు అర్థం లేని విషయాలను మాట్లాడతాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ, అన్ని మతాలు ప్రాథమికంగా చెత్త మరియు అర్థం లేని విషయాలు మాట్లాడుతున్నారు. అదంతా క్వాంటం కంప్యూటర్ మరియు AI ద్వారా కాల్చివేయబడుతుంది. అంతా చెత్త మరియు అర్థం లేనిది పోతుంది. అర్థవంతమైన మరియు తాజా కొత్త అర్థం మాత్రమే వస్తుంది. అది సనాతన ధర్మంలో ఉందని మీరు కనుగొంటారు. సనాతన ధర్మం మొత్తం ప్రపంచానికి విశ్వగురువు అవుతుంది. అది ఇప్పటికే ప్రారంభమైంది. అది కూడా మరింత వేగంగా జరుగుతుంది. ఇది సనాతన ధర్మం అని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. సనాతన ధర్మం గురించి మీరే ఏదో ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇది చాలా ఆధునికంగా మారిపోతుంది. వేల సంవత్సరాల కొద్దీ ఇది ఇట్లా ఉంది. కానీ ఇప్పుడు భారతదేశము తన గురించి తాను కనుగొంటుంది. భారతదేశం యొక్క ప్రాచీన గతము
మరింత ఎక్కువ ఆవిష్కరణలు చేయబడతాయి. అద్భుతమైన కొత్త ఆవిష్కరణలు చేయబడతాయి. సనాతన ధర్మము విశ్వగురువు అవుతుంది. భారతదేశానికి ఏం జరుగుతుంది? హఠాత్తుగా ప్రయాణంలో మీరు ఇవన్నీ మసకబారడం చూస్తూ ఉంటారు. సనాతన ధర్మం విశ్వగురువుగా మారుతుంది మరియు ప్రాచీన భారతదేశం కనుగొనబడుతుంది. భారతదేశం చాలా వేగంగా, నమ్మశక్యం కాని వేగంగా అభివృద్ధి చెందుతుంది. అది ఆర్థికంగా చాలా ధనవంతం అవుతుంది. ఊహించలేనంతగా ధనం సంపాదిస్తుంది. గతంలో మీరు దానిని బంగారు పక్షిని పిలిచేవారని గుర్తుంచుకోండి. అది భారతదేశము. మీరు మార్కోపోలో యొక్క భారతదేశ సంపద గురించి వివరణలు చదవాలి. ఇటాలియన్ మార్కోపోలో భారతదేశం దగ్గర ఊహించలేనంత సంపద ఉండేది. దాని దగ్గర ఉన్న సంపద ఎక్కడా ఏ దేశంలోనూ లేదు. నేను ఆ విషయాల్లో చాలా లోతుగా వెళ్ళడం లేదు, ఎందుకంటే చాలా సమయం పడుతుంది. మీరు గతంలోకి తిరిగి అక్కడికి వెళ్తారు. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు ఈ ఏఐ కారణంగా అంతా జరుగుతుంది. సనాతన ధర్మం విశ్వగురువుగా మారుతుంది. ప్రాచీన భారతదేశం కనుగొనబడుతుంది. భారతదేశం చాలా వేగంగా, నమ్మశక్యం కాని వేగంగా అభివృద్ధి చెందుతుంది. అది ఆర్థికంగా చాలా ధనవంతం అవుతుంది. ఊహించలేనంత ధనాన్ని పొందుతుంది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు ఈ ఏఐ కారణంగా అంతా జరుగుతుంది. ఇవి మనకు చాలా సహజ సిద్ధంగా లభిస్తాయి. అది మన డిఎన్ఏలోనే ఉంది అంటున్నారు. ఇంత గొప్ప దేశంగా మారబోతుంది. ప్రపంచంలో భారతదేశం ఈ విధంగా పరివర్తన చెందబోతుంది. అంతవరకు మీరు చాలా దృఢంగా ఉండాలి. లేదంటే ఈ బంగారు పక్షిని వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు. ఆ పక్షిని తీసుకువెళ్ళి వాళ్ళు ముక్కలుగా కోసి తినేస్తారు. భారతదేశము సైనిక పరంగా కూడా చాలా దృఢంగా ఉండాలి. సనాతన ధర్మము విశ్వగురువు అవుతుంది. భారతదేశము కూడా విశ్వగురువు అవుతుంది. ఇదంతా ప్రయాణంలో జరుగుతుంది. వాస్తవానికి చివరికి మనం మరొక జాతిగా మారుతాము. సాంకేతికంగా మనము హోమో సేపియన్స్ మనుషుల వంటి అనేక జాతులు అంతరించిపోయాయి. మనకంటే పొడవైన అనేక జాతులు వచ్చాయి, పోయాయి. పెద్దవి వచ్చాయి, పోయాయి. చిన్నవి వచ్చాయి, పోయాయి. 8 లేదా 10 జాతులు వచ్చాయి, పోయాయి. మనం ఇంకా జీవిస్తూ ఉన్నాం. కానీ వారి జీన్స్ అన్నీ మనలోనే ఉన్నాయి. మనమందరము వారిని మన జీన్స్లోకి అవి జీర్ణించేసుకున్నాము. వారు అక్కడ ఉన్నారు. వాస్తవానికి ఇది మరొక జాతిగా మారబోతుంది. ఇప్పుడు ఈ ప్రయాణమంతా శాస్త్రీయ మరియు సాంకేతిక వృద్ధి కారణంగా జరుగుతుంది. అపారమైన శాస్త్రీయ అంతర్దృష్టులు మరియు ఊహించలేని అపారమైన సాంకేతిక వృద్ధి. నేను ఆ విషయాల్లోకి వెళ్ళడం లేదు. అది జరుగుతుంది. అంతా కేవలం సైన్స్, అంతా కేవలం టెక్నాలజీ. అది మీ స్వంత మతం. సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. దానికి ఇప్పటికీ మతం అని పిల్లాలి. అంటే సైన్స్ మరియు ఆధ్యాత్మికతగా ఒకటిగా మారి ఉంటాయి. ఇప్పుడు అవి వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ అక్కడ అవి వ్యాప్తి చెందుతాయి. కానీ అవి పూర్తిగా ఒకటిగా మారిపోతాయి. సైన్స్ లేదా ఆధ్యాత్మికత అనేది ఉండదు. మీరు ఇప్పుడు దానిని కలగనలేరు. అవి పూర్తిగా ఒకటిగా మారిపోతాయి. మీ జీవితాలు తప్పనిసరిగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జాగ్రత్తగా చూసుకోబడతాయి. ఇప్పుడు మీరు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మీరు ఆత్మహత్య చేసుకోకుండా ఉండే ఏకైక మార్గము ఏమిటంటే మీరు జీవన్ముక్తి పొందాలి. లేదా జీవితము భయంకరంగా ఉంటుంది. శారీరక బాధను మనం ఎలాగోలాగా తట్టుకోగలము. మానసిక బాధను తట్టుకోగలము. కానీ ఎగ్జిస్టెన్షియల్ సఫరింగ్, ఆధ్యాత్మిక దుఃఖము రాబోతుంది. కేవలము ఉండటం కూడా భయంకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు జీవన్ముక్తి పొందితే తప్పితే ఈ ఆత్మహత్య చేసుకోవాలనే భావం నుంచి బయట రాలేరు. ఇది అస్తిత్వ బాధ కాబోతుంది. అందువల్ల చాలా భయంకరంగా ఉంటుంది. ప్రజలకి ముక్తి పొందాలని తపన ఉంటుంది. అప్పుడే ప్రజలు మన పనిని నిజంగా గౌరవించడం ప్రారంభిస్తారు. లేకపోతే మీరు అంతరించుకుపోతారు జీవన్ముక్తి పొందకపోతే. ఇప్పుడు మీరు అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు జీవించడం అనేది ఆరంభమవుతుంది. కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. జీవితము పూర్తిగా అర్ధరహితము, నిరుపయోగము. మీరు కేవలము అర్థం లేని మరియు చెత్త విషయాలు మాత్రమే మాట్లాడతారు. అలాగే మీరు ఇప్పటికీ అర్థం లేని చెత్త విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడేది కల్తీ లేని చెత్త మరియు అర్థం లేనిగా మారుతుంది.
మీరు 5,000 సంవత్సరాల క్రితము 2,000 సంవత్సరాల క్రితం నాటి విషయాలు మాట్లాడతారు. అది బాగానే ఉంటుంది. కానీ మీరు ఏం మాట్లాడతారు? మీరు చెత్త మాట్లాడతారు. మీరు చెత్త మాట్లాడే జాతి, అదంతా ఉంటుంది. అలాంటి అర్థం లేని విషయాలు మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటర్లు మూసుకోండి అని సమాధానం చెప్తాయి. అర్థం లేని విషయాలు మాట్లాడకండి అని చెప్తూ ఉంటాయి. అది ఏమిటో మీకు ఖచ్చితంగా చెప్తుంది. అంతరిక్షం గురించి మీ ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. సమయం గురించి మీ ఆలోచనలు పోతాయి. విశ్వం గురించి మీ ఆలోచనలు పోతాయి. మీరు బోధించే మరియు మీకు బోధించే భౌతిక శాస్త్రము అంతా పూర్తిగా అర్థం లేనిదిగా కనిపిస్తుంది. అన్నీ అంతమైపోతాయి. విశ్వం గురించి మీ ఆలోచన పూర్తిగా నాశనం అవుతుంది. మీరు సృష్టించినవన్నీ, వివాహ వ్యవస్థ, మిగిలిన వ్యవస్థలు అన్నీ విసిరివేయబడతాయి. దేవుని గురించి మీకున్న చాలా హాస్యాస్పదమైన ఆలోచనలన్నీ కూల్చివేయబడతాయి. అదంతా మారబోతుంది. మీరు ఎలా జీవిస్తారు? మీరు అర్థం లేని మరియు చెత్త విషయాలు మాట్లాడుతూ మరియు మీ విభజించే కార్యకలాపాలు స్వయం మరియు స్వయం కానిది మొదటి విభజన ద్వారా జీవిస్తారు. అన్ని రకాల విభజనలు ఉన్నాయి. మీరు అలా జీవిస్తూ ఉన్నారు. మీ లోపల చాలా వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఒక వ్యక్తిత్వం కాదు, ఎన్నో వ్యక్తిత్వాలు ఉన్నాయి. అసలు మీరు ఒక వ్యక్తే కాదు. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇక్కడ కేవలం ఆంగ్ల పదం వాడుతున్నాను, ఇక్కడ విభజనలు అనేవి లేవు. కానీ మీ లోపల అన్ని విభజనలు ఉన్నాయి. మీ లోపల ఒక సమూహం ఉంది. మీలో ప్రతి ఒక్కరూ ఒక సమూహం లాంటివారు. మీ లోపల జరుగుతున్న తమాషా అది. మీరిప్పుడు ఒక వ్యక్తిగా మారబోతున్నారు. ఈ విభిన్న వ్యక్తిత్వాలన్నీ ఒకదానిలో విలీనం చేయబడతాయి. మూమెంట్ ఇప్పుడు ఏకత్వం వైపు ఉంది. కాబట్టి ఆ మార్పును తీసుకురావడానికి మనకు ఈ 81,000 మంది లేదా ఆ సమయంలో జనాభా ఎంత ఉండాలో అంతమంది అవసరము. దాని ప్రకారము చాలా ఉన్నతమైన చైతన్య స్థితిలో ఉండి దాన్ని ఇతరులకు బదిలీ చేయగల ఈ వ్యక్తులు మనకు చాలామంది అవసరము. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి వారు స్వీకరించడానికి చాలా ఇష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి వారికి చెప్పిన వాళ్ళకి ఆసక్తి లేదని చెప్తారు. మాకు ముక్తి వద్దు అంటారు. మేము చాలా బాగానే ఉన్నాము, నాకు ఇల్లు ఉంది, కారు ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నీ నా దగ్గర ఉన్నాయి అంటారు. నాకేమీ వద్దు అని చెప్తారు. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్తారు. మీరు కోర్సు ఉచితం అని చెప్తారు, మాకు వద్దు అంటారు. మేము భోజనం ఇస్తామని చెప్తారు, మాకు వద్దు అంటారు. మీరు ఛార్జ్ చేస్తారు, అప్పుడు వాళ్ళు అంటారు, ఛార్జ్ ఎందుకు చేస్తున్నారు, మాకు అది వద్దు అంటారు. ఉచితంగా ఇస్తే మాకు వద్దు అంటారు. కొద్దిమందిని మినహాయిస్తే ప్రజలకు అసలు ఆసక్తి లేదు. ఇప్పుడు ఆత్మహత్య మిమ్మల్ని ఎదుర్కొంటున్నప్పుడు అప్పుడు మీరంటారు, మీ దగ్గర ఏముంది? శ్రీ భగవాన్ అంటున్నారు, మా కేంద్రంలో అక్కడ పనిచేస్తున్న ఈ 3 వ్యక్తులు వంటి వారు. వారికి కొంత ఆనందం ఇవ్వడానికి మాత్రమే పని ఉంది. కాబట్టి జీవితం పూర్తిగా విసుగ్గా మారుతుంది. మీ పిల్లలు మిమ్మల్ని లెక్క చేయరు. తల్లిదండ్రులు మిమ్మల్ని ఖాతరు చేయరు. ఏ మనిషి మరొకరిని పట్టించుకోడు. మీకు ప్రజలు అవసరం లేదు. ప్రజలు ఎలా జీవిస్తారు? వారు జంతువులుగా జీవిస్తారు. లేదు, జంతువులు చాలా మంచివని నేను కనుగొన్నాను. అక్కడి వారు చాలా భయంకరంగా ఉన్నారు. మీరు ఆ భాగాన్ని చూడరు. మేము చూస్తాము. ఎందుకంటే చాలామంది మమ్మల్ని కలుస్తారు, మాకు ఉత్తరాలు రాస్తారు, మాతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మాకు తెలుసు ప్రజలు ఎలా ఉన్నారో చూడటానికి మేము నిజంగా చాలా భయపడుతున్నాము. బయట కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారనేది మినహాయింపు. వారు లేరని నేను చెప్పడం లేదు. కానీ నేను తప్పిపోయిన మరియు మరింతగా మారే ఈ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. వారు జోంబీలు వంటి వారు. ఇలాంటి వారు మరింత ఎక్కువగా అవుతారు. కాబట్టి 81,000 మందిని సరఫరా చేయడం మా పాత్ర. ఆ సంఖ్య 91,000 కావచ్చు, అది 51,000 కావచ్చు, అది మారచ్చు. అంతమందిని సరఫరా చేయడం మరియు ఆ సంఖ్యని ఎప్పటి వరకు కొనసాగించడం? వచ్చే 1000 నుండి 1500 సంవత్సరాలు. అనుగ్రహం యొక్క ప్రవాహం కొనసాగడానికి మనం దానిని నిర్వహించాలి. అనుగ్రహం ప్రవహిస్తున్నప్పుడు మాత్రమే మీరు ఆ ఉన్నత స్థాయి చైతన్యాన్ని అనుభూతి చెందగలరు. ఈ వ్యక్తులు మాత్రమే ఇతరులకు బదిలీ చేయగలరు. బదిలీ చేయడానికి మీకు ఆ మధ్యవర్తుల అవసరం ఉంది. 1500 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది? ఇక సైన్స్ లేదు. కథ మొత్తం మారిపోతుంది. ఇక టెక్నాలజీ కూడా ఉండదు.
మీరు అన్ని టెక్నాలజీ నుంచి పూర్తిగా విముక్తి పొందుతారు. అప్పుడు మీకు ఆహారం ఎవరిస్తారు? ఇప్పుడు టెక్నాలజీ మీకు ఆహారం ఇస్తుంటే అప్పుడు ఆహారం ఎవరిస్తారు? మీకు తినవలసిన అవసరం ఉండదు. మీరు మరింత అభివృద్ధి చెందిన జాతి. ప్రత్యక్షంగా ప్రకృతి నుండి మీరు పొందుతారు. మీరు గొప్ప యోగిలాగా అవుతారు. మీకు బట్టలు ఎవరిస్తారు? మీరు ఆ స్థాయి చైతన్యంలో ఉంటారు. అక్కడ మీకు బట్టలు అవసరం లేదు. ఉష్ణోగ్రత, శరీరం దానిని ఎలా నిర్వహించాలో తెలుసుకుంటుంది. మీరు ప్రయాణించాలని అనుకుంటున్నారు అనుకుందాం. మీకు విమానం కావాలి. మీరు ఎలా ప్రయాణం చేస్తారు? మీరు గాల్లో ఎగురుతారు అంతే. మీరు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటున్నారా? సెల్ ఫోన్ లేదు, టెక్నాలజీ లేదు. మీరు ఆలోచనలోంచి కమ్యూనికేట్ చేస్తారు అంతే. అది తర్వాతి స్వర్ణయుగం. మనం దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. సమీప భవిష్యత్తులో ఏం జరుగుతుందో దానిని ఎదుర్కోవడం గురించి మాత్రమే మనం మాట్లాడతాం. ఎంత అద్భుతమైన గొప్ప వ్యక్తులు రాబోతున్నారో మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఎంత పనికిరాని వ్యక్తులు, చెత్త మరియు అర్థం లేనివారు. మీరు పోతారు, అంతమైపోతారు. మీ జాతి మారిపోతుంది. గొప్పవారు వస్తారు. మీరు ఎంత దుఃఖంలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. మీరు వచ్చే 1500 సంవత్సరాలు జీవించవలసి ఉంటుంది. మీరు మంచి స్థితిలో ఉంటే దానిని మీరు ఆస్వాదిస్తారు. మీరు ఆ స్థితిలో ఉండాలి. మీరు పురుగులు, దోమల వంటి వారు. మీకు మీ జీవితం పట్ల చాలా విచారంగా ఉండి ఉండొచ్చు. మీరు ఒక ఎలకలాగో, కుక్కలాగో, పిల్లిలాగా ఉండుండొచ్చు. ఇది మీ జీవితము. కానీ రాబోయే జాతి గొప్ప స్థితిలో ఉంటుంది. వాళ్ళకి టెక్నాలజీ ఉండదు, ఏమీ ఉండదు. ఇది కనుక రాకపోతే దాని గురించి నేను మాట్లాడేవాడిని కాదు అని శ్రీ భగవాన్ అంటున్నారు. కానీ ఆ ప్రజలు ఎవరు? మీరే ఆ ప్రజలు. ఇప్పుడు ఏదైతే చెత్త మాట్లాడుతూ ఉన్నారో, కుక్కలు, పిల్లుల గురించి మాట్లాడుతూ ఉన్నారో అదంతా కూడా పోతుంది. అయితే మీరే మళ్ళీ వస్తారు. అయితే ఈసారి వేరేగా ఉంటారు. దాని గురించి మనము మాట్లాడవలసిన అవసరం లేదు. ఇప్పటికీ ఇదే స్వర్ణయుగం మనకి. ఇది ఆరంభమైంది. ఇది చాలా వేగంగా మారబోతుంది. ఇవన్నీ జరగడం మనం చూస్తాము. సనాతన ధర్మం అనేది విశ్వగురు కాబోతుంది. భారతదేశము విశ్వగురువు అవుతుంది. దానివల్ల ఎన్నో మార్పులు అనేవి వస్తాయి. దేశాలన్నీ అభిప్రాయాలు అంతమైపోతాయి. మతాలు అంతమైపోతాయి. ఇవి జరుగుతూ ఉంటాయి. దీని గురించి ఆలోచించండి. అన్ని రకాల విభజనలు అంతమైపోతాయి. ఎవరికైతే ముక్తి పొందాలని అర్హత ఉంటుందో వాళ్ళకి అది లభిస్తుంది. భారతదేశానికి ఈ అర్హత కలిగి ఉంది. అందువల్లే విశ్వగురు అవుతుంది. భారతదేశము ఉండాలి. అప్పుడే ప్రపంచం స్వర్ణయుగంలోకి వెళ్తుంది. భారతదేశము తన గురించే కాదు, మానవజాతి మొత్తం గురించి, ప్రతి జీవి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అందువల్లే మనం చెప్తూ ఉంటాము వసుదైవ కుటుంబకం. ప్రపంచమంతా ఒకటే కుటుంబము. జంతువులు, పక్షులు, చెట్లు, క్రిమికీటకాలు అంతా ఒకటే కుటుంబము. మనము ఒకే కుటుంబము. అందువల్ల ఈ దేశము విశ్వగురువు అవుతుంది. ప్రపంచానికి గురువుగా మారుతుంది. భారతదేశము, సనాతన ధర్మము వాస్తవానికి రెండు వేరు కాదు. ఈరోజు మీరు చూస్తున్న భారతదేశము వాస్తవానికి ఇది కాదు. ప్రపంచమంతా కూడా భారతదేశమే. అతి పురాతనమైన ధర్మము సనాతన ధర్మము. మనం ఏదైనా పదం వాడాలనుకుంటే ఈ పదాన్నే మనము చెప్పగలము, సనాతన ధర్మము. ఇదే తిప్పి రాబోతుంది. మనమందరము ముఖ్యమైన పాత్రను దీంట్లో పోషించబోతూ ఉన్నాం. శ్రీ భగవాన్ అంటున్నారు ఇంకా మనము మాట్లాడుతూ ఉండొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడితో ఆపుతాము అని చెప్పారు. జై బోలో జ్ఞానప్రదాత శ్రీ భగవాన్ की जय। తర్వాత ప్రశ్న. పాద ప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్. మాకు చెప్పబడింది ఏంటంటే జీవన్ముక్తి యొక్క ఉన్నత స్థితులు ఆలయంలో ఇవ్వబడతాయని. ఇది ఎప్పుడు ఎలాగా సాధ్యమవుతుంది? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ ఈ విధంగా సమాధానం ఇస్తూ ఉన్నారు. శ్రీ భగవాన్ అంటున్నారు ఈ ధర్మం యొక్క కొన్ని అంశాలను మనము అందరికీ తెలిసే విధంగా పబ్లిక్గా కొన్ని మాట్లాడుతూ ఉంటాము, చేస్తూ ఉంటాము. కొన్ని అంశాలను మటుకు మేము మాట్లాడము. అది జరుగుతూనే ఉంటుంది. ఇది మీకు చెప్పకూడదని కాదు. కారణం ఏమిటంటే మనం ఎన్నో సూక్ష్మమైన శక్తులని మనము మేనేజ్ చేస్తూ ఉన్నాము. వాటి గురించి మీకు ఎటువంటి పరిచయం లేదు. ఈ విశ్వంతో ఉన్న సమస్య ఏంటంటే ఈ విశ్వము సజీవమైనది. ఇది కేవలం ఒక రాయి లాంటిది, స్పందన లేనిది కాదు.
సైంటిస్టులు ఆలోచించే విధంగా కాదు. ఇదంతా కూడా మారుతుంది. ఇది సజీవమైనది. భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నప్పుడు సమస్య ఏమిటంటే, మనం ఒక భవిష్యవాణి ఇస్తున్నాం అనుకోండి, అక్కడ ఒక ప్రవక్త భవిష్యత్తును చూసి మాట్లాడుతూ ఉన్నాడు, దాని గురించి చెప్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఇది యథావిధంగా జరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు మారుతూ ఉంటుంది, అదే విధంగా జరగదు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ విశ్వము సజీవంగా ఉంది. ఈ విశ్వంలో ఎన్నో జీవరాశి ఉంది, అవన్నీ కూడా సజీవంగా ఉన్నాయి. చిన్నదాని నుంచి పెద్దదానింత వరకు ప్రతిదీ ఒక ప్రక్రియే. మనం నిరంతరము ప్రక్రియలో భాగంగా ఉన్నాము. ఈ విశ్వము నిరంతరము ప్రక్రియలో భాగమవుతూ ఉంది. మనం కూడా దాంట్లో ఒక భాగమే. ప్రతి క్షణము ఇది మారుతూ ఉంది, విశ్వం మారుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి భవిష్యత్తు చూస్తూ ఉన్నారు, భవిష్యత్తు కూడా మారుతూ ఉంది. ఈరోజు ఒక రకంగా కనిపిస్తుంది, రేపు మరొక విధంగా మారిపోతూ ఉంటుంది. గతాన్ని మీరు చూసినా ఈరోజు ఒక రకంగా కనిపిస్తుంది, రేపు ఇంకొక రకంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా ప్రతిదీ మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము కొన్నిటిని అందరికీ ప్రకటిస్తామో, ప్రజలు దాని గురించి ఆలోచించడము ఆరంభిస్తారు. ఎన్నో రకాల ఆలోచనలు, భావాలు ఇవన్నీ లోపలికి వెళ్తూ ఉంటాయి. అవన్నీ కూడా దానిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇదే 2012లో కూడా జరిగింది. 2012 గురించి చాలా నాయిస్ వచ్చింది. ఎంతోమంది ఎక్కువగా దాని గురించి మాట్లాడారు. చివరికి అదేమీ జరగలేదు. అట్లాగా మాకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. నిరంతరము మేము అనౌన్స్ చేస్తూ ఉంటే దానివల్ల సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. శ్రీ భగవాన్ అంటున్నారు, ఉదాహరణకి నియమంలో మనం ఒక కార్యక్రమం చేస్తున్నాము, అనౌన్స్ చేస్తాము, ఆ సమయంలో పవర్ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది, లేదా ఒక పైప్ ఇరిగిపోతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలే, కానీ మీకు ఉదాహరణ ఇస్తూ ఉన్నాను. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం దీనికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇది కేవలము ఒక చిన్న ఉదాహరణే. మనం ఈ పని చేస్తూ ఉన్నప్పుడు అన్ని రకాల శక్తులు పనిచేస్తూ ఉంటాయి. మనము ఉన్నత లోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ అన్ని రకాల బీయింగ్స్ ఉంటారు. మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు, వెరైటీస్ చాలామంది ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళందరూ కూడా వారు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. నేను మీకు మరొక ఉదాహరణ ఇస్తాను అని చెప్తూ ఉన్నారు. అరబిందో గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఆయన శ్రీకృష్ణ భక్తుడు. ఆయన భారతదేశం యొక్క స్వతంత్రం గురించి పోరాడాలని అనుకున్నారు. అతను భౌతికంగా శ్రీకృష్ణుడితోని జైల్లో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు చెప్పున్నాడు, అది నీ పని కాదు, దాని గురించి వేరొకరిని ఎంచుకున్నాము అని చెప్పారు. సో ఎంపిక అనేది మేధం జరిగింది. అరబిందోని అట్లానే అనగదొక్కేశారు. ఇలాగా ఎంతోమంది దాంట్లో భాగమవుతూ ఉన్నారు. ఎన్నిటినో వాళ్ళు నియంత్రిస్తూ ఉన్నారు. అది మంచి నిర్ణయమా చెడ్డ నిర్ణయమా అన్నది మనకు తెలియదు. నిర్ణయం అనేది మీద లోకాల్లో జరుగుతుంది. అందువల్ల కిందన ఇవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఉన్నత లోకాల్లో ఉన్న బీయింగ్స్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అది గొప్పది అవ్వాల్సిన అవసరం లేదు. అంత గొప్పది కూడా కాకపోవచ్చు. మనం ఒక్కరమే, అంటే మనుషులు ఒక్కరే కాదు, ఎంతోమంది ప్రతి దాంట్లోని భాగమై నిర్ణయం తీస్తూ ఉన్నారు. శ్రీ భగవాన్ అన్నారు, అందుకే ముఖ్యమైన విషయాల గురించి మేము మౌనంగా ఉంటున్నాము, దాని గురించి పెద్దగా మాట్లాడటం లేదు. ఈ ముక్తి కార్యం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు గుర్తిస్తారు ఏదో జరుగుతుంది అని. నేను ఇప్పుడే కనుక మీకు చెప్పినట్లయితే మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎవరెవరికో చెప్తూ ఉంటారు, వారు వేరొకరికి మాట్లాడుతూ ఉంటారు. ఈ రకంగా అట్లా మాట్లాడి ఇతర బీయింగ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, చెడ్డవాళ్ళు అయి ఉండొచ్చు, రకరకాల వ్యక్తులు ఉంటారు. వారికంటూ సొంత ఆలోచనలు ఉంటాయి. వారు మన విషయంలోని జోక్యం చేసుకోవడం ఆరంభించవచ్చు, సమస్యలు రావచ్చు, ఇక్కడ అక్కడ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాగ అన్ని రకాలు జరుగుతూ ఉంటాయి. ఉత్తమమైనది ఏంటి అంటే మనము మౌనంగా ఉండటము, ఇలాంటి విషయాల్లో మాట్లాడకుండా ఉండటము. ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుంది. శ్రీ భగవాన్ అంటున్నారు, ఒకటి నేను మీకు స్పష్టంగా చెప్పగలను, 2027కు ముందు మటుకు కాదు, ఈ లోపల ఏమీ జరగదు, అంతవరకు నేను చెప్పగలను. 2027కు ముందు ఏమీ జరగదు. ఒకసారి ఈ విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు మీకు మీరుగా కనుగోవటం అనేది జరుగుతుంది. దీని గురించి మనము ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. జై బలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి భగవాన్ की जय।
తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, ఇది ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కల్కి ఉద్యమమేనా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఇది ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కల్కి ఉద్యమమేనా? తప్పనిసరిగా. కొన్ని వ్యక్తులు కల్కిని భౌతికంగా చూశారు. వారు భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో చూశారు. అమ్మా భగవాన్ని పూజించినప్పుడు వారు కల్కిని భౌతికంగా చూస్తున్నారు. గుర్రాన్ని కూడా వారు చూస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. మీరు దానికి ఏం పేరు పెట్టాలో అది మీ అభిప్రాయము. మేము మీకు ఏమీ చెప్పబోము. ప్రజలు దానిని కల్కి అని పిలిచారు. అది ఏమిటి మీరు స్వయంగా నిర్ణయించుకోండి. చివరకు అందులో మీరు మాత్రమే ఉంటారు. మీరు దానికి ఏం పేరు పెట్టాలో అది మీ అభిప్రాయము. కొన్ని వ్యక్తులు దానిని కల్కి అని, కల్కి ఉద్యమం అని పిలవడం ఇష్టం. కొంతమంది వ్యక్తులు అలా చేయరు. మరి మనం ఆ పేరుని కల్కి అని పిలవడంలో ఆసక్తి చూపించడం లేదు. సరళమైన కారణం ఏమిటంటే భారతదేశంలో 600 నుంచి 700 గురువులు, స్వామీజీలు జైల్లో ఉన్నారు. మొత్తం దేశం చూడండి, 600 నుంచి 700, కొందరు 800 అని కూడా అంటారు. కొంతవరకు పేరు పడిన గురువులు మాత్రమే, అంతగా ప్రసిద్ధి చెందలేదు. కానీ కొంతమంది పేరుగాంచిన వారు ఉన్నారు. వారు జైల్లోనే ఉన్నారు. వారిలో చాలామంది కల్కి అని పిలువబడతారు. అందువల్ల చాలాసార్లు ప్రజలు అయోమయానికి గురి అవుతారు. మీరు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏదైనా పేపర్లో కల్కి గురించి ఏదో ఒకటి కనుగొంటారు. వారి పొరపాటు మరొక కల్కి లేదా వేరొక కల్కి. శ్రీ భగవాన్ అంటున్నారు, కల్కి అనే పేరులో నాకేం ఉపయోగం కనిపించడం లేదు. నేను దీనిని మునుపు కూడా అనేకసార్లు చెప్పాను. కొందరు దానిని కల్కి అని పిలవడం పైన డిమాండ్ చేశారు. అది వారి స్వేచ్ఛ. వారు అంటున్నారు మేము కల్కిని చూసామని. ఆ కల్కి విషయాన్ని జపించండి అని చెప్తూ ఉన్నారు. మేము వారు చెప్పింది చేశాము. మేము సాధారణంగా ప్రజల కోరిక ప్రకారము నడుస్తాము. మేము దీన్ని కోరుకుంటాము లేదా వద్దు అని అనేది కాదు. ప్రజలు కోరుకుంటే మేము చేస్తాము. మరి ఈ ధర్మం ఏమిటి? మీరు ముక్తి పొందాలని మరియు స్వర్ణయుగాన్ని మంచి పద్ధతిలో సృష్టించాలని మేము తప్పిస్తూ ఉన్నాము. ఇది అనేక సమస్యలను కూడా సృష్టించవచ్చు. ఇది మీ నిర్ణయము అని శ్రీ భగవాన్ బదిలిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, మేము జూన్ నెలలో శ్రీ అమ్మా భగవాన్ కళ్యాణ ఉత్సవంలో ఎంతో ఉత్సాహంతో అనేక రకాల పూజల్లో పాల్గొంటాము. జూన్ 9న రిలేషన్షిప్ డేని కూడా జరుపుకుంటాము. దీని ప్రభావము మా జీవితంపై ఎలా ఉంటుందో చెప్పగలరా? ధన్యవాదాలు ప్రియమైన భగవాన్. శ్రీ భగవాన్ ఈ విధంగా సమాధానం ఇస్తూ ఉన్నారు. మీరు దేవునితో ప్రార్థన, ధ్యానము లేదా పూజల ద్వారా అనుసంధానం కావచ్చు. దైవంతో అనుసంధానం కావడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇక్కడ దైవం గురించి మాట్లాడుతున్నప్పుడు మేము అచేతనం గురించి మాట్లాడుతున్నాము. ఈ అచేతనము మిమ్మల్ని నియంత్రిస్తుంది, అన్ని రకాలుగా మభ్యపెడుతుంది. ఈ అచేతనంతో అనుసంధానం అవ్వడం గురించి వేల సంవత్సరాల నుండి పూజలు మనుషులు చేస్తూ వచ్చున్నారు. పూజల ద్వారా మనము వారి యొక్క ప్రోగ్రాంని మార్చగలము. కొన్ని నెగిటివ్ ప్రోగ్రామ్స్ని నిర్మూలించగలము. మరికొన్ని పాజిటివ్ ప్రోగ్రామ్స్ని తీసుకురాగలము. పూజలు అనేవి చాలా శక్తివంతమైన సాధనాలు, చాలా శక్తివంతమైనవి. అయితే ప్రజలకి విశ్వాసం ఉండాలి. అప్పుడే ఇది జరుగుతుంది. మీకు సరైన విశ్వాసం ఉంటే, సరిగ్గా మీరు చేసినట్లయితే మీరు అచేతనంతో అనుసంధానం అవుతారు. ఉదాహరణకి మీ యొక్క అచేతనంలో ఒక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం ప్రకారము మీకు ధనం రాదు, అది అక్కడ మారుతుంది. ఈ పూజ ద్వారా ఆ ప్రోగ్రాంలో మార్పు అనేది వస్తుంది. ఆ తర్వాత మీకు ధనం రావడం అనేది ఆరంభమవుతుంది. అదేవిధంగా పేరు గురించి, ప్రతిష్ఠ గురించి, అన్నిటి గురించి ఈ అచేతనంలో మార్పు రావాలి. మీరు ప్రార్థన చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, ఎన్నో రకాల ధ్యానాలు కూడా చేయొచ్చు. ఎన్నో రకాల చాంటింగ్స్ కూడా ఉన్నాయి, ప్రతిదీ కూడా ఉన్నాయి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనిషి ఇది చేస్తూ ఉన్నారు. భగవాన్ అంటున్నారు, కొన్ని సంవత్సరాల ముందు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చారు. అతనికి 2 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళకి పెళ్లి చేయాలి. వారికి అంత ధనం లేదు. అంతేకాకుండా వ్యక్తి కొంచెం సాంప్రదాయమైన మనిషి. ఆయన అడిగారు, నేనేం చేయాలి? శ్రీ భగవాన్ అన్నారు, నేనేం చెప్తా అది చేస్తావా అని. మీరు చెప్పండి, నేను ఏదైనా చేస్తాను అని. నా సిస్టర్స్ 2కి పెళ్ళి కావాలి, ధనం రావాలి అని అడిగారు. సో శ్రీ భగవాన్ అన్నారు, ఒక జపమాల తీసుకుని జపం చేస్తూ ఉండు. ఆయన ఒక తమిళియన్ అనమాట. అందువల్ల శ్రీ భగవాన్ అన్నారు, పణం 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 అని నువ్వు జపం చేస్తూ ఉండు. అది నేను చేస్తాను, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పారు. పణం అంటే తమిళ్లో ధనము అని అర్థము. ఆయన ప్రతిరోజు ఇదే జపం చేశారు.
ఏం జరిగిందో మీకు తెలుసా? ఎలాగో అన్ని మార్గాల్లోంచి ఆయనకి ధనం వచ్చింది. వాళ్ళ సిస్టర్స్ ఇద్దరికి సంతోషంగా పెళ్లి చేసేసారు. ఇది అచేతనం మీద పనిచేసింది. అలాగా ఎన్నో మార్గాలు ఉన్నాయి అచేతనం మీద పని చేయడానికి. అయితే ఈ పూజలు అనేవి అత్యంత శక్తివంతమైనవి. శ్రీ భగవాన్ అంటున్నారు, కొన్ని సంవత్సరాల క్రితము ఒక అమెరికన్ జాతీయుడు వచ్చాడు. అతనికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఆయన ధనం ఎక్కడో ఇరుక్కుపోయింది, అది రావాలి, సహాయం చేయమని అడిగారు. నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. మేము చెప్పాము, మా ఒక క్యాంపసెస్కి వెళ్ళండి, అక్కడ ఒక బర్రె ఉంటుంది, దానికి బెల్లం ఉండలను తినిపించి మీరు మీ దేశం వెళ్ళిపోండి, మీ డబ్బు వచ్చేస్తుంది అని చెప్పాము. ఆయన ఒక సైంటిస్ట్. చాలామంది సైంటిస్టులు మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఈయన ఏం సమస్య లేదు, అయితే నాకు ఈ బెల్లం ఉండలు తెలీదు, గేదెలంటే కూడా నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పారు. సో మేము ఆందోళన చెందకండి, మేము మీకు సహాయం చేస్తాము, బెల్లం ఉండల్ని ఒక క్యాంపస్కి పంపించి అక్కడ ఉన్న బర్రెలకి తినిపించమని చేస్తున్నాము. ఆయన అట్లానే చేస్తున్నారు. తర్వాత వెళ్ళిపోయాడు. 1 వారమో 2 వారమో అయిందో ఆయనకి ధనమంతా వచ్చేసింది. ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. చెప్పింది చెప్పినట్టే చేశారు, ఏ ప్రశ్నలు అడగలేదు. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. శ్రీ భగవాన్ దగ్గరికి కొన్ని రోజుల తర్వాత ఒక భారతీయుడు వచ్చాడు. ఆయనకి ఇదే సలహా ఇచ్చాము, రోడ్డు మీద కల్పించే ఒక గేదెకి బెల్లం తినిపించు అని చెప్పి. ఆయన దానికి బాగా చిరాకు పడ్డాడు. ఏంటి మీ సంస్థ, మీరు వన్నెస్ మూవ్మెంట్ అంటున్నారు, గోల్డెన్ ఏజ్ మూవ్మెంట్ అంటున్నారు, నేను ఒక సైంటిస్ట్ని, ఒక పెద్ద సైంటిస్ట్ని, మీరు ఒక బెల్లాన్ని ఒక గేదెకి తినిపించమంటున్నారు, ఇది ఎట్లాగా, ఏంటి నాన్ సెన్స్ అని ఆయన చెప్తూ వచ్చున్నారు. మహిమలు అనేవి ఇలాగా జరుగుతుంటాయి అని ఆయన ప్రశ్నించడం మొదలుపెట్టారు. మేము ఒకటే చెప్పుందాము, నీ సమస్య పరిష్కారం అవ్వాలి అంటే ఇది చెయ్యి లేదా వెళ్ళిపో, నీకు ఇంకా సజెషన్ ఏది ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు అని చెప్పుందాం. తర్వాత అమెరికన్ సైంటిస్ట్కి ఏం జరిగిందో కూడా చెప్పుందాం. ఆయన నీకంటే పెద్ద సైంటిస్టు, ఆయన నిజమైన ఒక సైంటిస్టు, నువ్వు కాదు, నువ్వు సైంటిస్ట్ అని అనుకుంటున్నావు అంతే, నీకు ఇవి ఎలా పనిచేస్తాయో తెలీదు అని చెప్పాము. అప్పుడు దానికి ఆయన సరే నేను ఒకసారి ప్రయత్నించి చూస్తాము అని చెప్పాడు. ఆయన మేము మీకు సహాయం చేయము, మీరే వెళ్ళి ఆ బెల్లము అది కొనుక్కొని ఆ గేదె ఎక్కడుందో దానికి తినిపించండి అని చెప్పున్నాము. ఆయన దానికి అంగీకరించి అట్లానే వెళ్ళి ఆయన చేస్తున్నాడు. వారం తర్వాత తిరిగి మళ్ళీ వచ్చి చెప్పున్నాడు, ఇది నాకు కూడా పనిచేసింది, నాకు రావాల్సిన ధనం కూడా వచ్చేసింది అని. పూజలు అనేవి చాలా వింతగా ఉంటాయి. ఇవి నేరుగా మీ అచేతనం మీద పనిచేస్తూ ఉంటాయి. ఆ శాస్త్రవేత్తకి అచేతనం గురించి తెలీదు, అది ఎలా పనిచేస్తుందో తెలీదు. పూజలు అనేవి చాలా వింతగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎందుకు మీకు పనిచేస్తున్నాయి అంటే, వేల సంవత్సరాల కొద్దీ ప్రజలు ఇవన్నీ చేస్తూ వచ్చున్నారు. మీరు అమెరికన్ అవ్వచ్చు, ఇండియన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇవి మానవుని యొక్క అచేతనంలో ఉన్నాయి, అందువల్ల అక్కడి నుంచి పనిచేస్తాయి. మీకు కొంత విశ్వాసం ఉంటే ఇవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అని శ్రీ భగవాన్ బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, ఒక భక్తుడు ఇహము మరియు పరంలో వేగంగా ఎదగాలంటే ఏమి ముఖ్యము? అది విశ్వాసమా, కృతజ్ఞత, బంధమా లేదా భక్త? ఇవన్నీ ఒకటేనా లేక వేరువేరుగా ఉంటాయా? ధన్యవాదాలు ప్రియమైన శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు, మీరు వేగంగా ఎదగాలంటే ఇవన్నీ అవసరమే అని చెప్పున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామం శ్రీ భగవాన్, కొన్ని సంవత్సరాల క్రితము ఒక ప్రక్రియలో నాకు ఒక ఆధ్యాత్మిక అనుభవం వచ్చింది. శ్రీ భగవాన్ నన్ను నా శరీరాన్ని వెలుపలికి తీసుకువెళ్ళి శ్రీ అరబిందోను నా శరీరంలోకి ప్రవేశింపజేశారు. దాదాపు 2 ఏళ్ల పాటు నేను జీవన ప్రవాహంలో అద్భుతమైన స్థితిలో ఉన్నాను. ప్రతి క్షణము ఆనందము మరియు కృతజ్ఞతతో ఉన్నాను. జీవితము యత్నరహితమైంది. ప్రార్థన లేక సేవ లేకుండా అనేక అద్భుతాలు జరిగాయి. బాహ్య పరిస్థితులు ఆ స్థితిని అసలు డిస్టర్బ్ చేయలేదు. కానీ ఆ తర్వాత నేను ఆ స్థితిలో లేనని గమనించాను. శ్రీ అరబిందో నన్ను వదిలిపెట్టారా? దానికి కారణం ఏమిటి? దయచేసి దీని గురించి మరింత జ్ఞానాన్ని ప్రసాదించండి. మళ్ళీ యత్నరహితమైన ఆనందకరమైన స్థితికి ఆశీర్వదించండి. ధన్యవాదాలు ప్రియమైన శ్రీ భగవాన్. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు, అరవిందో నిన్ను విడిచిపెట్టి వెళ్ళారు, కానీ త్వరలో మళ్ళీ నీ వద్దకు వస్తారు. ఆయన నీకు ఎందుకు వచ్చారంటే
గత జన్మలో నీకు ఆయనతో బంధం ఉంది, అందుకే ఆయన నీ వద్దకు వచ్చారు, మళ్ళీ త్వరలో నీ వద్దకు వస్తారు అని చెప్పారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, ఎక్కువగా యాక్టివ్గా ఉండే మనసును సైలెంట్గా చేయడానికి సులభమైన మార్గం ఏమిటి? ఇది నిరంతరము భయాలు మరియు కథలను ప్రొజెక్ట్ చేస్తుంది. కొన్నిసార్లు నిరాశ, భయము మమ్మల్ని పరాజయపరుస్తుంది. శరణాగతి సులువుగా జరగాలంటే మేము మా వైపు నుండి ఏం చేయాలి తెలియచేయండి భగవాన్ అని అడుగుతున్నారు. శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు, మీరు మీ మేధస్సు ద్వారా స్వయం ఇచ్చ అనేది లేదు అని మీరు తెలుసుకోవాలి, అప్పుడు ఈ మనసు నిశ్శబ్దం అయిపోతుంది అని చెప్పారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో శ్రీ భగవాన్ స్వయం ఇచ్చ లేకుండా, స్వయం ఎంపిక లేకుండా వ్యక్తి యొక్క ఆలోచనలు, చర్యలు, మాటలు కర్మగా ఎలా తిరిగి వస్తాయి, దయచేసి స్పష్టత ఇవ్వండి అని అడుగుతున్నారు. శ్రీ భగవాన్ దీనికి ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నారు. ఉదాహరణకి మీరు పొరపాటున ఒక పాముని చంపేశారనుకోండి, ఆ కర్మ మీకు వస్తుంది. మీరు ఏది కావాలని చేయకపోవచ్చు, కానీ ఆ కర్మ అనేది మీకు వస్తూ ఉంటుంది. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను ఎక్కువగా మీకు ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటాను. అది ఒక ముస్లిం డ్రైవరు కొండ చెలువు మీద తొక్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన పిల్లల ముక్కి ఆ పాము చర్మం లాంటి చర్మం వచ్చింది. పాము చనిపోవడానికి ఆ లారీ డ్రైవర్ కారణం కాదు, కానీ ఏ పని చేసినా దాని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి చర్య ప్రతిచర్య అవుతుంది, ప్రతిచర్య ప్రభావం అవుతుంది, ప్రభావము ఒక ముద్ర అవుతుంది. ఇది మొత్తం సీక్వెన్స్. ఇది ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటుంది. మీరు అన్ని విషయాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది విశ్వం యొక్క ప్రవాహము. ఈ విధంగా విశ్వం ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఒక పాలపుంతలో ఏదైనా జరిగితే అది మీ పై ప్రభావం చూపిస్తుంది. మీరు తుమ్ముతున్నారు అంటే అది ఎక్కడో ఒక పాలపుంతలో లేదా అగ్నిక పర్వతము పెళ్ళడం వల్ల కావచ్చు. ఇది అంత క్లిష్టంగా ఉంటుంది. అయినా కర్మ ఉందని మనం చెప్పాలి. మీరు లేనప్పుడు కర్మ ఎక్కడ ఉంటుంది? మీరు ఉన్నారని మీరు గొప్ప భ్రమలో ఉన్నారు. చివరికి అవగాహన స్థాయిలు పెరుగుతున్నప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి పరిష్కారం ఇస్తాయి. అప్పుడిక కర్మబంధము అనేది ఉండనే ఉండదు. మీరు చేయడానికి ఏమీ ఉండదు. ఇది కేవలం మీ కర్మ కాదు, ఇది విశ్వం యొక్క కర్మ. మీ కర్మ ఆధారంగా విశ్వము మీకు వేరువేరుగా కనిపిస్తూ ఉండొచ్చు. దీన్ని లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఇతరులని నిర్ణయించకుండా ఉండడానికి సహాయపడుతుంది. మీరు జీవన్ముక్తి పొందితే స్వతంత్ర ఇచ్చ లేదని మీరు స్పష్టంగా చూస్తారు. జీవన్ముక్తి పొందకపోతే దీనిని మేధోపరంగా అర్థం చేసుకోవడం కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని బదిలిచ్చున్నారు. జేబులో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, పాదప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, ముక్తి పొందే మార్గంలో దైవిక అనుభవాల యొక్క పాత్ర ఏమిటి? ఎవరికైనా దైవిక అనుభవాలు రాకపోతే ముక్తి పొందే మార్గంలో ముందుకు ప్రయాణించగలరా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వస్తున్నారు. మీరు దైవిక అనుభవాలు పొందకుండానే ముక్తిని పొందొచ్చు. ఒకవేళ మేము మీకు దైవిక అనుభవాలు ఇచ్చినట్లయితే మీరు చాలా వేగంగా ప్రయాణం చేస్తారు. అందువల్లనే మేము మీకు దైవిక అనుభవాలని అందిస్తూ ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మేము మీకు ఒక ముఖ్యమైన అనుభవాన్ని చూపిస్తాము. ఈ జీవితంలో మీరు ఎప్పుడు ఎలా మరణించబోతున్నారు మేము మీకు ఇది చాలా స్పష్టంగా చూపించగలిగితే, తేదీ, సమయము, ప్రదేశము, మరణం తర్వాత మీరు ఎక్కడ ఉంటారు, మీరు చాలా వేగంగా మార్పుని అనుభూతి చెందుతారు. ముక్తి పొందేందుకు మీరు మరణ భయాన్ని విడిచిపెట్టాలి. జ్ఞానం అనేది ఒక రకమైన మరణమే. మీరు అని భావించే అవాస్తవమైన మీరు మృత్యువాత పడుతుంది. మీరు మిగలదు. ఒక ధ్వని మాత్రమే ఉంటుంది, ఒక వాసన మాత్రమే ఉంటుంది. ఆలోచనలు ఉంటాయి కానీ ఆలోచించేవారు ఉండరు. ఇది అంతా మెదడులో చిన్న చిన్న మార్పులతో సాధ్యమవుతుంది. ఆలోచించే వ్యక్తి ఉండరు. మీ మెదడుని అట్లా మార్చేశాము. అదేవిధంగా శబ్దాలు వినేవారు ఉండరు.
మనము వీటి గురించి ఎన్నో సంవత్సరాల క్రితమే మీ లోపల ఆ విత్తనాలను వేసుందాము. ఇప్పుడు అవి మొలకెత్తుతూ ఉంటాయి. సువాసన, స్పర్శ అన్నిటికీ మీరు అనుభూతి చెందుతారు, కానీ అనుభూతి చెందే వ్యక్తి ఉండరు. అప్పుడు కర్మ అనేది ఎక్కడ ఉంటుంది? గత జన్మ ఎక్కడ ఉంది? భవిష్యత్ అనేది ఎక్కడ ఉంది? గత జన్మ అనేది ఉంటుంది, భవిష్యత్ అనేది ఉంటుంది. అయితే మీ యొక్క గత జన్మ కాదు, గత జన్మలు మీ లోపల నుంచి ప్రవహిస్తూ ఉన్నాయి. అందువల్ల మీది అని అనుకుంటూ ఉన్నారు. అది మీవి చెందినవి కాదు. ఇప్పుడు కూడా మీరు లేరు. ఇదే మీ యొక్క ప్రాథమిక దుఃఖము. ఇదే మీ దుఃఖం యొక్క పునాది. మనసు అనే గాడిదని మీరు మోస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆధ్యాత్మిక దుఃఖము అంటే అర్ధరహితము, ఉద్దేశహీనమైన ఒక జీవితము. అందువల్లే మీరు చనిపోవాలని అనుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల ముందు లియో స్టాయ్కి ఇదే జరిగింది. ఆయన మహాత్మా గాంధీ యొక్క గురువు. ఆయన జీవితంలో అంత ఉద్దేశం కోల్పోయినాడు. ఇంకా ఎందుకు జీవించాలో అతనికి తెలియలేదు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఆయన తుపాకీ తీసుకుని ట్రిగర్ నొక్కున్నారు. అయితే గన్ అది పెళ్ళలేదు. అప్పుడు ఆయన లోపల నేననేది మరణించింది. ఆయన జీవన్ముక్తుడయ్యారు. ఇక్కడ మీరు చనిపోతారు, లేదా మీ లోపల మీరు అనేది చనిపోతుంది. మీరు వెళ్ళిపోతారు. ఇదే భారము. స్వర్ణయుగము రాను రాను మీ లోపల ఇది జరుగుతూ ఉంటుంది. మనము ఆ వైపుకి అడుగులు వేస్తూ ఉన్నాము. తర్వాత మరింత వేగంగా వెళ్ళిపోతారు మీరు. ఈ విధంగా శ్రీ భగవాన్ బదిలిచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ భగవాన్కి జై. అనంతరము ప్రక్రియ గురించి శ్రీ భగవాన్ మాట్లాడుతూ వచ్చున్నారు. శ్రీ భగవాన్ అంటున్నారు, మీ జీవితంలో జరిగిన 3 సంఘటనల్ని గుర్తించండి. పరంకరుణ్ జ్యోతిని మీరు ప్రార్థించండి. కనీసం 3 సంఘటనలు మీకు పరంజ్యోతి సహాయం చేసిన దాన్ని చూపించమనండి. వాటికి మీరు కృతజ్ఞతని వ్యక్తం చేయాలి. ఇది మీకు ఈరోజు ప్రక్రియలో జరగాలి. ఒకసారి మీరు అక్కడికి వచ్చినట్లయితే చాలా వేగంగా మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మీకు మరిన్ని విషయాలని మేము మీకు అందించగలము అని శ్రీ భగవాన్ చెప్పున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి భగవాన్కి జై. ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీ అమ్మ భగవాన్కి కృతజ్ఞత తెలియజేస్తూ మనము ప్రార్థన చేస్తాము. ఓం శ్రీ సర్వదేవ శ్రీ పరంజ్యోతి శ్రీ కల్కి భగవతి సమేత శ్రీ కల్కి భగవతే నమః. ఈరోజు ఈ అనువాదానికి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మ భగవాన్.